జ్ఞానం అనుకుంటారు, డబ్బులు సంపాదిస్తేనే జ్ఞానం అనుకుంటారు, మంచి ఇల్లు కట్టుకుంటేనే జ్ఞానం అనుకుంటారు, ఉద్యోగం వస్తేనే జ్ఞానవంతులని పెద్దలు అంటారు. ఒక మాట పెద్దలు ఏమంటారంటే, వీడు చదువుకోకపోయినా పర్వాలేదు కానీ వీడు బ్రతకడానికి జ్ఞానం కావాలి. ఏ జ్ఞానం అది? లోక జ్ఞానం. అంటే ఆ లోక జ్ఞానం ఏంటి? ఈ లోక జ్ఞానాన్ని దేవుడు ఏమని చెప్పాడు తెలిసిన? 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక తీయండి, 3వ అధ్యాయం 19వ వచనం. ఈ లోక జ్ఞానం గురించి ఇంత కష్టపడి ఉద్యోగం సంపాదించుకుంటున్నాడు, ఇంక ఇల్లు కట్టుకుంటున్నాడు, ఇంకేంటి అనేకమైన పెద్ద పెద్ద చదువులు చదువుతున్నారు. దాని గురించి దేవుడు ఏమంటున్నాడు చూడండి. 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 19వ వచనం. 3వ అధ్యాయము 19వ వచనం. ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనమే. ఏమన్నాడు? ఈ లోక జ్ఞానం ఎవరి దృష్టికి వెర్రితనము? దేవుని దృష్టికి. దేవుని దృష్టికి ఏంటంటే అది వెర్రితనము. నీకు ఉద్యోగం వచ్చినా, నువ్వు పెద్ద చదువుకున్నా, అవునా కదా? అనేక మంది ద్వారా